రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైనటువంటి నామములో ఈ ఉదయకాల సమయంలో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 30వ కీర్తన 2వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. మనము చదువుకున్నటువంటి ఈ కీర్తన భాగమును దావీదు రచించాడు. దావీదు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ప్రభువా, నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీవు నా ప్రార్థన ఆలకించి నన్ను స్వస్థపరిచావు ప్రభువా అని దావీదు మాట్లాడుతూ ఉన్నా. దావీదు కొన్నిసార్లు శత్రువుల చేత తరుమబడ్డాడు. సౌలు దావీదునకు కీడు చేయాలి అని ప్రయత్నించా. సౌలు యొక్క సేవకులు దావీదును తరుముతూ ఉన్నప్పుడు అక్కడక్కడ అరణ్యములలో గుహలలో దాగుకుంటూ బ్రతుకుతూ ఉన్నా. అలాంటి సందర్భంలో దావీదు ఎన్నోసార్లు అనారోగ్య పరిస్థితుల మధ్య ఉన్నా. అయితే అలాంటి అనారోగ్య సమస్యలో దావీదునకు తలెత్తినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువుకు మొర్రపెట్టినప్పుడు దావీదు ప్రార్థనలు ప్రభువు విని దావీదును స్వస్థపరిచి మంచి ఆరోగ్యమును దావీదునకు అనుగ్రహించాడు. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా, నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచావు అని దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నా. ఈ రోజున దావీదును స్వస్థపరిచినటువంటి దేవుడు, దావీదునకు ఆరోగ్యమును అనుగ్రహించినటువంటి మన ప్రభువు మనకు కూడా ఆరోగ్యమును అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాం. చాలాసార్లు మనము వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల వలన అనారోగ్యానికి గురైపోతూ ఉంటాం. తినే ఆహారమును బట్టి కొన్నిసార్లు అనారోగ్యానికి గురైపోతూ ఉంటాం. ఆ తర్వాత కొన్ని బ్యాక్టీరియాలు మన శరీరంలో ప్రవేశించినప్పుడు, కొన్ని వైరస్లు మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు, కొన్ని ఫంగీలు మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు మనము బలహీనమైపోతూ ఉంటాం, అనారోగ్యానికి గురైపోతూ ఉంటాము. అలాంటి సందర్భంలో చాలా బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు వైద్యుల దగ్గరికి వెళ్ళినా మనకున్నటువంటి వ్యాధి ఏంటో నిర్ధారించలేకపోతూ ఉంటాం. వైద్యులను ఆశ్రయించినప్పటికీ కొన్నిసార్లు వారిచ్చేటువంటి మెడిసిన్స్, ఆ ఔషధములు కూడా మనకు పనిచేయనటువంటి స్థితిలో ఉంటాం. అయితే ఈ రోజున ప్రభు తన యొక్క వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వైద్యుల దగ్గరికి వెళ్ళినా నీకున్నటువంటి ఆ రోగము తొలగిపోలేదు అని కుమిలిపోతూ ఉంటే, పరమ వైద్యుడైనటువంటి యేసయ్య ఈరోజు నిన్ను తాకి నిన్ను స్వస్థపరచాలి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, ఆయన యెహోవా రాఫా అయినటువంటి దేవుడు. ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది కూడా నేను మీ ఎదుటకు రానియను అని అన్నాడు. యేసు ప్రభువారు పరమ వైద్యుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మాట తప్పనివాడు, మార్పు లేనటువంటి వాడు ఆయన. అలాంటి ప్రభు అయినటువంటి మన యేసయ్య ఈ రోజున నీ ఉంటున్నటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభువు నిన్ను తాకి నిన్ను స్వస్థపరిచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు. కనుక కలవరపడొద్దు, దిగులు పడొద్దు. యెహోవా రాఫా అయినటువంటి మన ప్రభువు ఈ రోజున నీకున్నటువంటి ప్రతి అనారోగ్యము నుంచి విడిపించి ప్రతి బలహీనతను తొలగించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును స్వస్థతను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక.